వాదన ఏం చెప్తారు సార్? సార్ పవన్ గారు, ముందుగా మీకు అలానే మా బ్రదర్ జడ్జి రామకృష్ణ గారికి, జర్నలిస్ట్ అంకమ్మరావు గారికి, వీక్షకులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నమస్తే. ఇవాళ నిజంగానే ఈ భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ ఏదన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి లెక్కర్ స్కాము, డిజిటల్ పేమెంట్స్ లేకుండా మాన్యువల్గా భారీ ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డటువంటిది. ఇది 4,000 కోట్లు దేశం దాటించడంతో పాటు 40,000 కోట్ల పైన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొట్టాడు ఇవాళ. ఈ స్కామ్లో ఖచ్చితంగా మనీ ట్రైల్ జగన్మోహన్ రెడ్డి దాకా ఉంది త్రూ మిథున్ రెడ్డి. జడ్జి గారు చెప్పినట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, దీంట్లో మిథున్ రెడ్డి కానీ, వీళ్ళంతా కూడా సహనిందితులు, వీళ్ళంతా కూడా ఈ పార్ట్నర్స్. ఈ లిక్కర్ పాలసీ తయారు చేయటం కానివ్వండి, అమలు చేయటంలో కానీ మిథున్ రెడ్డి అనే అతను చాలా కీలకంగా వ్యవహరించాడు. దాంట్లో అనుమానం ఏం లేదు. ఇప్పటి వరకు సంబంధించినంత వరకు సిట్ చాలా చాకచక్యంగా విచారించింది. దీన్ని ఏ స్థాయిలో విచారించిందంటే చాలామంది కూడా అప్రూవర్గా మారారు. వీళ్ళంతా కూడా న్యాయస్థానం ముందు, న్యాయమూర్తి ముందు 164 స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి హరిహరాదులు అడ్డొచ్చినా అరెస్ట్ కాక తప్పదు, ఇరుక్కో తప్పదు. కాకపోతే ఇందాక ఇప్పుడు మన జడ్జి రామకృష్ణ గారు అన్నట్టు ఈ బెయిల్స్ రహస్యం అంటారా, జడ్జి గారు మరి చెప్తా ఉన్నారు. అది ఆయన అంత ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు ఇది చెప్పారు కాబట్టి జడ్జి రామకృష్ణ గారు చెప్పిన ఇవన్నీ కూడా సూచనలు నేను మా లీగల్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చెప్పి, ఈ మంగళవారం కొన్న ప్రత్యేకత ఏందో కూడా అది కూడా మా న్యాయవాదులు తెలియజేసి అడ్డుకుంటాము. మేము న్యాయపరంగానే అడ్డుకుంటాం. ఎక్కడా కూడా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం కానీ, ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే నవ్వుతూ పాపాలు చేశారో వాళ్ళంతా ఇవాళ ఏడుస్తూ అనుభవించాల్సిందే. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, భార్గవరెడ్డి అయినా తాత్కాలికంగా ఏదో నాట్ టు బి అరెస్టెడ్ అని చెప్పేసి ఏదో ఒకటి అడ్డంకి పెట్టి బెయిల్ పొంది యాంటిసిపేటరీ పొందినంత మాత్రాన అది శాశ్వతం కాదు. ఖచ్చితంగా విచారణకు సహకరించాలి, విచారణకు రావాలి. విచారణలో వాస్తవాలు బయటపడినప్పుడు ఖచ్చితంగా కస్టడీలో తీసుకుంటాం. ఈ వేళ్ళన్నీ కూడా ఈ మనీ ట్రైల్ అంతిమంగా విదేశాలకు పంపిన డబ్బు కూడా ఎవరి ద్వారా ఏంటి మనీ ట్రైల్ అనేది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వైపు, తాడేపల్లి ప్యాలెస్ వైపు వేళ్ళు చూపెడతా ఉన్నాయి. ఖచ్చితంగా అతను అరెస్ట్ కాక తప్పదు. ఈ కేసులో ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు అనేది లేదు. అలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టాలనుకుంటే ఈ పాటికి జైళ్లు సరిపోవు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ తలుచుకుంటే వాళ్ళని పెట్టిన హింస, వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టిన హింస అయితే కనుక జైళ్లు సరిపోవు. మేము ఎక్కడ ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పాల్పట్టలేదు. అయితే వాళ్ళు చేసిన దుర్మార్గాలకు ఎండగట్టడంలో ఇంకా స్పీడ్ ఉండాలి అనేది ఖచ్చితంగా మా రామకృష్ణ గారు చెప్పినట్టుగా అన్ని వైపుల నుంచి మేము జాగ్రత్తలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఈ కేసులో అనేక కేసుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, అట్లానే విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ చిన్న ఉదాహరణ, కేవలం ఒక బారిస్టా అనే ఒక కాఫీ షాప్లో పనిచేసే పురుషోత్తం అనే కుర్రాడు జాబ్ కోసం పోతే మిథున్ రెడ్డి దగ్గరికి కొన్ని రోజులు ఉండండి మన ప్రభుత్వం వచ్చిద్దన్నాడు. లీలా డిస్టరీస్ అని ఒక పాయింట్ పెట్టించి అతన్ని ఎండీ చేసి, అతని కోటాను కోట్లు అతని పేరు మీద ట్రాన్సాక్షన్ జరిగితే అతని వాడు ఆశ్చర్యపోతా ఉన్నాడు. అట్లానే గుంటూరుకు చెందినటువంటి ఒక సామాన్య కూలీ అతని పేరుతో ఒక కంపెనీ రిజిస్టర్ చేసి 1,000 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగితే అతన్ని అరెస్ట్ చేస్తే అతని బెత్తరపై అసలు ఈ సంగతే నాకు తెలియదు అన్నాడు. అంటే ఈ గుంటూరు లింక్ ఉంది అంటే ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ద్వారా మిథున్ రెడ్డి వీళ్ళంతా కూడా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు బయటికి. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఉన్నది అనేది ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ కేసు నుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే ఈ కేసులో ఇంకా పూర్తిగా ఉన్నది ఏంటంటే, ఒక లిక్కర్ ఏదైతే లిక్కర్ని పరిశీలించకుండా ప్రయోగశాలలో కూడా తప్పుడు సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఈ న్యూట్రల్ ఆల్కహాల్ అంటే ఒరిజినల్ ఆల్కహాల్తో ఇది చేసి స్పిరిట్ను కలిపి ఎవరైతే ఈ రాష్ట్రంలో 30-25 మంది మరణాలకి కారణమయ్యారో ఆ కేసులో కూడా అది 302 అవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఆ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది చాలా టెక్నికల్ ఎవిడెన్స్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఒక్కొక్క లిస్టు తీస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన 5 సంవత్సరాల్లో ఏ విధంగా మరణాలు లివర్కి సంబంధించి, కిడ్నీకి సంబంధించి, న్యూరాలజీ బ్రెయిన్కి సంబంధించి
ఆ పిచ్చి మద్యం తాగి ఏ విధంగా మతి స్థిమితం కోల్పోయి దూరం అయిపోయారో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఓకే. పిల్లలు స్టేట్మెంట్లు ఇవ్వడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నారు. ఏ ఏరియా అయితే చీప్ లిక్కర్ తాగారో ఆ ఏరియా లిస్ట్ వైజ్ కూడా విచారణ జరుగుతూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు సప్త సముద్రాలు దాటి వెళ్ళినా కూడా అతను చెప్తా ఉన్నాడు, నేను వాడిని ఇక్కడే ఉంటాను, అరెస్ట్ చేసుకోమని. అతను అంత పిరికివాడు ఈ ప్రపంచంలో ఇంకోటి లేడు. శాడిస్ట్ Okay, అతను. right. ఎందుకంటే నేరాలు అనేది చేశాడు. నేను నేరం చేశాను కాబట్టి అరెస్టుకు సిద్ధంగా ఉన్నాను. మీరు మొన్న ఒక మాట అన్నాడు, అంతా జరిగింది నిజమే కానీ నాకు మనీ ముట్టినట్టుగా ఏ సాక్ష్యాలు ఉన్నాయి అన్నాడు. నా సంతకాలు కూడా లేవన్నాడు. క్లియర్ గా ఒప్పుకున్నాడు. నా సంతకాలు లేవన్నాడు కదా. అదే సంతకాలు లేవు అన్నాడు. అంటే నేను నేరం చేశాను కానీ ఆ నేరం చెందిన సాక్ష్యాలు మీరు చూపించగలరా అన్న ఛాలెంజ్ విసిరినట్టుగా అనిపించింది నాకు. ఖచ్చితంగా సిట్టు ప్రూవ్ చేస్తుందండి. కాకపోతే కొంత టైం తీసుకుంటాం తప్ప చట్టం నుంచి జగన్మోహన్ రెడ్డి క్విట్ ప్రోకోలో ఏ విధంగా Right, okay, దొరికిపోయాడో, okay, okay. ఏ విధంగా ఈడీలో దొరికిపోయాడో, దీంట్లో ఈ మనీలో మళ్ళీ ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది. ఈడీ ఇన్వాల్వ్ అయిన తర్వాత అతను ఎక్కడికి తప్పించుకొని పారిపోలేడు. ఈ అన్ని కేసులు చుట్టుముట్టిని. అతనికి ఇవాళ మళ్ళా వాళ్ళ తమ్ముడి చేత బాబాయిని చంపించినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసు పురోగతి చెందబోతా ఉంది. చూద్దాం. ఆ దాంట్లో లీగల్ భారతీయ లీగల్ టీం కి అయితే జగన్మోహన్ గట్టిగా రెడ్డి మరి మీరు వీళ్ళు చెప్పాలి సార్, ఉన్నాయి. ఎందుకంటే సమర్థవంతంగా వాదించట్లేదు, కొంచెం అటువైపు ఉన్న వాళ్ళకే కొంచెం వ్యవహరిస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ గానే అనే చర్చనైతే బయట జరుగుతా ఉంది. ఇందాక రామకృష్ణ గారు కూడా చెప్పారు. రైట్, అంకమరావు గారు మీదేంటి సార్, మీకు అట్లాంటి డౌటేనా? గతంలో కూడా మీరు అన్నారు మా లీగల్ బోర్గ